హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఓకే, ఇవాళ ఎంఎస్ ఎక్సెల్ 19th లెసన్కి వెల్కమ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి ఇక్కడ హెడ్డింగ్స్. ఇప్పుడు మనకి ఫస్ట్ లైన్, ఇదేమో సెకండ్ లైన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, అలాగా 10 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ 6th రో ఉంది కదా, ఈ 6th రో లేదనుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం 6th రో యాడ్ చేయాలి, ఎక్కడ 5 పక్కన. ఓకే, ఇప్పుడు ఇలా సెలెక్షన్ చేసుకోండి, ఇదిగోండి ఇక్కడ ఇలా సెలెక్షన్ చేసుకుని ఇన్సెట్, ఇప్పుడు ఇవాళ చెప్పేది ఇదేనండి, ఇన్సెట్ సెల్. ఓకే, ఇన్సెట్ సెల్ అని చెప్పి ఇలా క్లిక్ చేశారు అనుకోండి, ఇన్సెట్ అవుతుంది. ఓకే, చూసారా ఇప్పుడు ఇక్కడ మనకి నెంబర్ ఎంత ఇవ్వాలి అంత ఇచ్చుకోండి. ఓకే, 6 ఇచ్చాం. ఓకే, ఇక్కడ నెంబర్స్ ఎంత ఇచ్చుకోండి. ఓకే, ఒకవేళ మనకి ఇప్పుడు మనం ఇక్కడ కాలంలో ఇచ్చాం. ఓకే, ఇప్పుడు రోస్లో ఇవ్వాలనుకోండి, ఇప్పుడు మనం ఈ రోస్లో ఇవ్వాలి. ఈ రోస్లో మనకి ఇప్పుడు ఇక్కడ 3 ఉంది కదా, సపోజ్ ఈ 3 లేదనుకోండి. ఓకే, 4th ఉంది అంటే మనకి ఇక్కడ 3 ఇవ్వాలనుకోండి. అప్పుడు దీని మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఇన్సెట్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇన్సెట్ ట్యాబ్ అనండి, 3 వచ్చింది చూసారా, ఒకటి రో, మనం రో సెలెక్షన్ చేసాం కాబట్టి రో వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ బాక్స్ క్లిక్ చేసి 3 అని కొట్టండి. ఓకే, 3 ఇది మనకు వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, షీట్ రోస్, షీట్ కాలమ్స్. ఓకే, ఇప్పుడు ఇదిగోండి ఈ కాలమ్స్ అన్ని సెలెక్షన్ చేశారనుకోండి, ఇది క్లిక్ చేయండి పాయింట్. ఇదిగోండి మనం ఈ కాలమ్స్ ఒకటే సెలెక్షన్ చేసాం, ఇది క్లిక్ చేశారు, కాలమ్స్ ఒకటే వచ్చినాయి. ఓకే, తీసేయాలంటే కట్ చేయండి అంతే. ఇదిగోండి ఇక్కడ డిలీట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది కూడా నాకు అక్కలేదంటే దీని మీద క్లిక్ చేసి డిలీట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇది కూడా అక్కలేదు అంటే డిలీట్ అందుకనే ఉపయోగపడుతుంది. ఇప్పుడు రో సెలెక్షన్ చేసాం అనుకోండి, ఇన్సెట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇది కూడా ఇక్కడ ఉంది కదా, ఇన్సెట్ షీట్ రో అంటే ఈ షీట్లో ఇన్సెట్ చేయమని ఒక రోని ఇన్సెట్ చేద్దాం. ఇన్సెట్ అయింది చూసారా. ఇప్పుడు డిలీట్ అనండి, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కూడా ఉంటాయండి. ఇప్పుడు మనం రోని సెలెక్షన్ చేసాం కదా, డిలీట్ షీట్ రో అంటే మనం షీట్ రోని డిలీట్ చేయడానికి ఇది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ కాలం సెలెక్షన్ చేసాం అనుకోండి, ఈ కాలం అనేది హైలైట్ అవుతుంది. డిలీట్ షీట్ అంటే ఈ షీట్ అంతా డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫార్మేట్లో ఇప్పుడు మనం ఇదిగోండి ఇది క్లిక్ చేసాం అనుకోండి, ఒక సెల్ని సెలెక్షన్ చేసుకోవాలి. సెల్ని సెలెక్షన్ చేసుకున్నా సరే అక్కడ హైట్, బ్రెత్ అవన్నీ ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు 3 రోని ఇంక్రీజ్ చేయాలనుకోండి, మనం ఇంక్రీజ్ చేయాలంటే ఎలా చేస్తున్నాం, ఇలా డ్రాగ్ చేస్తే ఈ సైడ్కి ఒక పాయింట్ వస్తుంది కదా, ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇలా ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే, ఇంక్రీజ్ చేసినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అది. ఓకే, ఇంక్రీజ్ అవుతుంది, మనకి ఎంత ఇంక్రీజ్ అవుతుందో తెలియదు కానీ ఇంక్రీజ్ చేస్తున్నాం, మన చేతికి వచ్చింది. అలా కాకుండా నెంబర్కిల్ వాల్యూస్ కూడా ఇచ్చుకోవచ్చండి. రో హైట్ అని చెప్పి ఇదిగోండి ఇక్కడ 21, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది 21, అక్కడ 10 ఇప్పుడు మామూలుగా అయితే 15 ఉంటుందండి అందరికి. ఓకే, 15 అయితే కరెక్ట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు రో హైట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఎంత వాల్యూ, ఒక 80% పెరగాలనుకోండి, 80 అని ఇచ్చారనుకోండి, చూసారా హైట్ పెరిగింది. ఓకే, ఇప్పుడు కాలం సెలెక్ట్ చేసుకోండి, ఏ అనే కాలం నాకు ఇంక్రీజ్ అవ్వాలనుకోండి, ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇదిగోండి కాలం ఇంక్రీజ్ చేసుకుని ఇప్పుడు ఎంత ఉందండి, ఇది 8.43 ఉంది. ఓకే, ఇది క్యాన్సిల్ చేసి ఇది కూడా 80 పెట్టేసాను అనుకోండి, చూసారా. బ్యాక్ వెళ్ళిపోవాలంటే కంట్రోల్ జెడ్, చూసారా. కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్ వెళ్ళిపోద్ది. ఓకే, మనం ఇలాగ ఏదన్నా సరే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక షీట్ని సెలెక్షన్ చేసుకుని దానికి నేమ్ కూడా ఇచ్చుకోవచ్చండి ఇక్కడ ఫార్మాట్ ట్యాబ్లో. ఓకే, ఏదైనా ప్రాజెక్ట్ షీట్స్ అవి లాక్ చేసుకో, ఇక్కడ షీట్ లాక్ అని చెప్పాం అనుకోండి, మనం మార్చాలన్నా మార్చలేమండి. ఓకే, మళ్ళీ వెళ్ళినా సరే అదే వచ్చేస్తుంది వాల్యూ. లాక్ చేసుకుంటే ఈ సెల్ లాక్ అయింది. ఫార్మాట్ సెల్ ఇదిగోండి, మనకి దాంట్లో ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చండి. ఫౌంట్ ఇదిగోండి, ఇప్పుడు ఈ సెల్ ఇక్కడ ఇది క్లిక్ చేసి ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్ళి ఫౌంట్ సెల్ అని చెప్పి ఫార్మాట్ సెల్ అని చెప్పి సెలెక్షన్ చేసుకుని ఇదిగోండి మనం ఇటుకోండి ఇలా సెలెక్షన్ చేసాం అనుకోండి 45 డిగ్రీస్లో. ఓకే, ఫౌంట్ కూడా మనకి ఇది ఇచ్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు
బార్డర్స్ మనకు కావాల్సింది ఇది అనుకోండి, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఫిల్ ద కలర్. ఓకే, మనకి ఈ కలర్ ఫిల్ చేద్దాం. ప్రాజెక్ట్ లాక్డ్. ఓకే, చూసారా అంతే, చూసారా బాగా ఎలా వచ్చిందో. ఓకే, అర్థమైంది కదండి. ఈ మూడిట్ల వల్ల అదేనండి ఉపయోగం. ఓకే, ఇది సెల్స్లో ఉంటాయండి. మీకు లాస్ట్ క్లాసెస్లో ఎన్నో చెప్పానండి, అవన్నీ కలిపి ఇట్లా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చండి. ఓకే ఓకే, నా నెక్స్ట్ క్లాసెస్లో వినాలంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయాలండి. కింద సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుందండి. దాంట్లో ఆల్ నోటిఫికేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి, అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి.